ఈ యొక్క కళ్యాణాన్ని ఇక్కడ జరిపించుకొని, ఎందుకంటే ఏ కళ్యాణం దేవుడి కళ్యాణం మనం జరపం, స్వామివారే జరిపించుకుంటారు, అది రాసిపెట్టి ఉంటుంది. సో అటువంటి కళ్యాణాన్ని వీక్షణకి మనకింత భాగ్యం కలిగినందుకు దీనికి కారణమైనటువంటి అట్లాంటిక్ తెలుగు అసోసియేషన్ ఆటా వారికి గట్టి చప్పట్లతోటి మనం అభినందనలు తెలియజేద్దాం. వారి ప్రెసిడెంట్ బొమ్మినేని మధు మరియు శ్రీమతి బొమ్మినేని మధు మరియు వెంకటరెడ్డి దంపతులు గారికి, అదేవిధంగా కాబోయే ప్రెసిడెంట్ జయంత్ చెల్లా వారి కుటుంబం, వారి సభ్యులు, వారి దంపతులకి, అదేవిధంగా కన్వీనర్ పాషం కిరణ్ రెడ్డి దంపతులకు, అదేవిధంగా గౌతమ్ గోలీ గారి దంపతులకు, మరియు ఈ యొక్క అట్లాంటా నగరంలోనే అత్యంత ప్రముఖులైన వ్యక్తులు వేదిక పైన ఉన్నారు, కింద ఉన్నారు. అత్యంత ప్రముఖమైనటువంటి సర్జన్లు, డాక్టర్లు అందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారితో మొదలుకొని అత్యంత అనుభవజ్ఞులు, ఇతరత్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి వెంకట్ చుండి గారు లాంటి వారు, ఇంకా ఇతరత్ర ప్రముఖులు పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా ఆటా చేసినటువంటి ప్రతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినప్పటికీ మీకు నాకు వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కనువిందైనటువంటి జనరంజకమైనటువంటి కార్యక్రమం భద్రాచల సీతారాముల వారి కళ్యాణం. మీరు అది అంగీకరిస్తే చప్పట్లు కొట్టి మీరు దానికి ఆమోదం తెలపవలసిగా కోరుచున్నాం. ముఖ్యంగా మనకి కళ్యాణం అంటేనే రాముల వారి కళ్యాణం. ఏ కళ్యాణం జరిగినా ఎక్కడ జరిగినా ఒక పాట వినిపిస్తుంది, మీకు తెలుసు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి, అది లేనటువంటి పాట ఆ కళ్యాణం జరగదు. అది తప్పనిసరిగా ఆ పాట వినిపిస్తుంది. అంటే కళ్యాణం అంటేనే రాముల వారి కళ్యాణం. వేరే దేవుడి కళ్యాణం కంటే కూడా రాముల వారి కళ్యాణం మొత్తం పామరుడు నుంచి పండితుడి వరకు వాళ్ళ నోట్లో ఉన్నటువంటి ఈ యొక్క పాటని మరియు వారి యొక్క కళ్యాణాన్ని, ఎందుకంటే జనరంజకమైనటువంటి పాలనని, ఆదర్శబద్ధమైనటువంటి కుటుంబాన్ని వారు ఏ విధంగా ధర్మబద్ధంగా ఏలాలి, రాజ్యాన్ని ఏలాలి, కుటుంబాన్ని చేయాలని చెప్పినటువంటి మహాపురుషుడు దేవుడు శ్రీరామచంద్రుడు. దక్షిణ అయోధ్యగా పొందినటువంటి భద్రాచలం క్షేత్ర మహత్యం మీకు తెలవంది కాదు. మా అయ్యగారులు చెప్పారు, స్వయంభూ ప్రతిష్ఠించింది కాదు ఎవరు, స్వామి వైకుంఠం నుంచి స్వయంగా చతుర్భుజుడై మొత్తం శంఖచక్రధారుడై ధనుర్బాణాలతోటి వామపీఠాన స్వయాన సీతాదేవిని కూర్చోబెట్టుకొని, అదేవిధంగా వామపక్షాన లక్ష్మణుడితో సహా మన భూలోకానికి భద్రాచలానికి భద్ర మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి వచ్చినటువంటి అవతార పురుషుడే మన రాముడు శ్రీరామచంద్రుడు. ఈ శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అంటే లోక కళ్యాణం. ఈ కళ్యాణం లోకమంతా కూడా మంచి జరగాలని జరిపేటటువంటి కళ్యాణమే లోక కళ్యాణం. వీటి తలంబ్రాలకి కానీ లేకపోతే ఇక్కడ జరిగేటువంటి క్రతువుకి కానీ ప్రత్యేకత ఉంది. ఇది వేల దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఒక రోజుతో కాదు, మనం వస్తుంటాం పోతుంటాం తరతరాలు, కానీ అజరామరమైనటువంటి చావు పుట్టుకలు లేనటువంటి కళ్యాణమే శ్రీ సీతారాముల వారి కళ్యాణం. సో శ్రీరామనవమి రోజు జనరల్గా భద్రాచలంలో జరుగుతుంది, కానీ మన అట్లాంటా నగరానికి ఈరోజు అత్యంత వైభవపేతంగా ఇక్కడ కళ్యాణం జరగటం అనేది చాలా ముదావహ పరిణామం. చాలా మందికి మనకి ఎన్ఆర్ఐలకు కానీ లేకపోతే వారి పిల్లలకు కానీ జనరేషన్స్ కానీ భద్రాచల రాముల గురించో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి క్షేత్ర మహత్యం కలిగినటువంటి దేవాలయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇంతమంది ఇక్కడ ఆటా లాంటి టాటా లాంటి ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నారంటే మన పిల్లలకి మన తరతరాలకి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని అందరికీ కూడా తెలవాలి. మన భారతదేశము తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళంటేనే సంస్కారానికి ప్రతీక. సో ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ వారికి రాకూడదు, మంచి కల్చర్ రావాలి అంటే భారతీయమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి తర్వాత తరాలకి రావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటారు. దానిలో భాగంగానే మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇట్లాంటి తెలుగు సభలకి అదేవిధంగా ఇట్లాంటి కళ్యాణాలకి మీ అందరు కూడా జనరేషన్స్తో తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలుసు. ఈ భద్రాచలం టెంపుల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు పదవి తీసుకోగానే వెంటనే భద్రాచలం వచ్చి రివ్యూ చేసి 150 కోట్లతోటి భద్రాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. దానికి మీ వంతు సహకారం కూడా అందించినట్లయితే, ప్రభుత్వం దగ్గర డబ్బు కొదవలేదు కానీ భక్తులు కూడా తలా ఒక సహాయం చేసినట్లయితే ఆ పుణ్యంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. భద్రాచలంలో మాడవీధులు
అంటే భద్రాచల క్షేత్రం చూసిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. మాడ వీధులు కల్పించడం ఏదైనా